Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis on 27th of July 2024. Every day is a fresh start. Wake up with a thankful heart. ప్రతిరోజు ఒక కొత్త స్టార్ట్. ప్రీవియస్ డే ఎన్ని నెగటివ్స్ ఎదురైనా ఎన్ని ఓటములు ఎదురైనా ఒక కొత్త ఆలోచనతో ఒక రోజుని మనం మొదలు పెట్టడం చాలా అవసరం. సో ఈరోజు నియర్లీ 40 స్లైడ్స్ దాకా ఉన్నాయి. దాదాపు 12 to 13 ఇంపార్టెంట్ న్యూస్ని నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దట్ న్యూస్ నెంబర్ 1. Supreme Court will examine if governors' actions subvert federalism. మనకు ఈ యొక్క ఆర్టికల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందుగా ఫెడరలిజం అంటే ఏంటో తెలియాలి. ఫెడరలిజం అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ ఒకరి చేతుల్లోనే కాకుండా కొంతమంది చేతుల్లో సమానంగా అది ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫెడరలిజం ఉంది అని చెప్పడానికి మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ కేవలం మోడీ గారి చేతిలోనే లేదు. సో ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు ఏం చేశారు, స్టేట్స్ని మోడీ గారు తనకున్న అధికారాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఈక్వల్గా పంచారు. సో ముఖ్యమంత్రులు ఏం చేశారు, ఎమ్మెల్యేస్కి ఇచ్చారు. సో అలా ఒక ప్రాంతం యొక్క గవర్నెన్స్ అనేది అంటే ఆ యొక్క అధికారం అన్నది కేవలం ఒకరి చేతుల్లో లేదు. సో వివిధ వ్యక్తుల చేతుల్లో వివిధ సంస్థల చేతుల్లో ఉందన్నమాట. సో అది ఫెడరలిజం అంటే మనకు ఆ గవర్నెన్స్ అన్నది స్టేజెస్లో ఉంటుంది అనమాట. అంటే మెయిన్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అలా ఉంటుందన్నమాట. సో అలా మనకు ఉంటే ఆ యొక్క సిచ్యువేషన్ని మనము ఫెడరలిజం అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ న్యూస్ చూడండి. సుప్రీం కోర్ట్ విల్ ఎగ్జామిన్ ఇఫ్ గవర్నర్స్ యాక్షన్స్ సబ్వర్ట్ ఫెడరలిజం. సబ్వర్ట్ అంటే తొక్కి పారేయడం, అంటే ఫెడరలిజం అనేది లేకుండా చేయడం. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఒకటి ఎగ్జామిన్ చేస్తుందంట, అంటే ఒకటి పరీక్షిస్తుందంట. ఏం పరీక్షిస్తుంది? ఇఫ్ గవర్నర్స్ యాక్షన్స్. సో గవర్నర్ యొక్క ఆయన చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి ఫెడరలిజంను పూర్తిగా లేకుండా చేస్తున్నాయా లేదా అనేది మేము పరీక్షిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ కొంచెం మ్యాటర్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే అగ్రీడ్ టు ఎగ్జామిన్ ఇఫ్ గవర్నర్స్ బై ఇండెఫినెట్లీ సిట్టింగ్ ఆన్ క్రూషియల్ బిల్స్ ఓన్లీ టు ఎవెన్చువల్లీ రెఫర్ దెమ్ to the president, who solely acts on the advice of the center, are opening the doors of union interference in the legislative domain of states, thereby subverting federalism. సో ఇక్కడ ఏంటంటే గవర్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్స్ వాళ్ళంతకు వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా వాళ్ళు దగ్గరికి వచ్చిన ప్రతి క్రూషియల్ బిల్లు కూడా ప్రెసిడెంట్కు రెఫర్ చేయడం అనేది ఇక్కడ ఒక ఆందోళన కలిగించే అంశం. ఈ పాయింట్ చూడండి. ద కోర్ట్స్ డెసిషన్ కమ్స్ ఆన్ ఏ పిటిషన్ బై కేరళ. కేరళ గవర్నమెంట్ ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ ఏంటి? ఓవర్ ద గవర్నర్ మీద పిటిషన్ వేసింది. సిట్టింగ్ ఆన్ క్రూషియల్ బిల్స్ అండ్ ఈవెన్చువల్లీ రెఫరింగ్ దెమ్ టు ద ప్రెసిడెంట్. క్రూషియల్ బిల్స్ని సాల్వ్ చేయకుండా ఆయన జస్ట్ వాటిని అలాగే ఉంచి కొన్ని ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్కు రెఫర్ చేయడం అనేది వాళ్లకు నచ్చట్లేదు. ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఓవర్ ద గవర్నర్ ఆఫ్ కేరళ. సో ద డెసిషన్ ఆఫ్ ద కోర్ట్ టు ఇంటర్వీన్ అంటే వాళ్ళు అందులో జోక్యం చేసుకోవడం came in a petition filed by the state of Kerala, which brought into focus the role of governor who kept bills pending for 2 years before reserving 7 of them for the consideration of the president, who has no discretion and entirely depends upon the aid advice of center. ఇక్కడ ఆయన దగ్గర ఉన్న 7 బిల్స్ ఉంటే ఆ 7 బిల్స్ కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన అలాగే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆయన సాల్వ్ చేయకుండా ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ద్రౌపది ముర్ము గారికి ఆయన రెఫర్ చేయడం జరిగింది. సో ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఈ యొక్క వ్యాఖ్యలు చేసిందనమాట. అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క ఆర్టికల్లో మనము కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇందాక చెప్పినట్టు ఫెడరలిజం అనే వర్డ్ చెప్పాను ఇందాక. ఒక గవర్నెన్స్ అన్నది స్టేజెస్లా ఉండాలి, కేవలం ఒక్కరి నేతృత్వంలో మాత్రమే ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఫెడరలిజం అనరు.
స్టేజెస్గా గవర్నెన్స్ అంటే ఉంటే దాన్ని ఫెడరలిజం అంటారు. సో ఇండియా ఈజ్ ఏ ఫెడరలిజం, ఫెడరలిజం అప్లై అవుతున్న కంట్రీ ఇండియా, అండ్ ఇది ఫెడరలిజంకి ఒక మీనింగ్. సో ఇది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు గవర్నర్, ప్రెసిడెంట్. ఒక రాష్ట్రానికి గవర్నర్ అసలు ఎందుకు ఉండాలి, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాష్ట్రపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఇక్కడ రాష్ట్రపతికి రెఫర్ చేశామని చెప్పారు కదా. సో రాష్ట్రపతికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గవర్నర్ గురించి, నెక్స్ట్ ప్రెసిడెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎస్, వై గవర్నర్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, అంటే రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడంలో ఆయన పాత్ర చాలా చాలా కీలకం ఒక రాష్ట్రానికి సంబంధించి. అంటే సిమిలర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అట్ ద స్టేట్ లెవెల్ యాజ్ దోస్ ఆఫ్ ప్రెసిడెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత స్టేట్ పరంగా గవర్నర్, వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే రాజ్యాంగం ఆ యొక్క ప్రాంతంలో పర్ఫెక్ట్గా అమలు అవుతోందా లేదా అనేది వాళ్ళు ప్రతి క్షణం కూడా వాళ్ళు దాన్ని రెఫర్ చేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఏ గవర్నర్ యాక్ట్స్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ టేక్స్ ఆల్ దేర్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ దేర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఈస్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్, డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగాన్ని ఆయన రక్షించాలి, ఆయన కాపాడాలి, మరియు ఆయన దాన్ని సమర్థించాలి. అండ్ ద లా యాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దేర్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అండర్ ద ఆర్టికల్ 159 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో ఆయన ఈ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ PPDని ఆయన పర్ఫెక్ట్గా అమలు చేయాల్సి ఉంటుంది. అది ఆయన ప్రథమ బాధ్యత. నెక్స్ట్, గవర్నర్కు కొన్ని రకాల పవర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ అండ్ ద డిస్క్రిషనరీ పవర్స్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే మనకు అడ్మినిస్ట్రేషన్, అపాయింట్మెంట్స్ అండ్ రిమూవల్స్. అంటే ఆ రాష్ట్రంకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం కానీ అలాంటివి చేయొచ్చు. తర్వాత ఎవరైనా సరే కొత్త వ్యక్తిని అపాయింట్ చేయాలన్నా, ఉన్న వాళ్ళను ఆ పదవిలో నుంచి రిమూవ్ చేయాలన్నా గవర్నర్ కంట్రోల్లో ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ పవర్. లెజిస్లేటివ్ పవర్ అంటే ఏంటంటే ఆ లా మేకింగ్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ వచ్చి మనకు అంటే అసెంబ్లీ కానీ MLC అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ రెండు విషయాలు కూడా ఆయనకు కంట్రోల్లో ఉంటాయి. అండ్ వాటిలో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం పర్ఫెక్ట్గా అమలు అవుతుందా లేదా కూడా ఆయన వెరిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, జ్యుడిషియల్ పవర్స్ అంటే మనకు గ్రాంట్ ఆఫ్ పార్డన్స్, ప్రీప్రీవ్స్, కన్సల్టేషన్స్, ఇవి కూడా ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. ఇది జ్యుడిషియల్ పవర్స్. మరి డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఏంటి? టు బి క్యార్డ్ అవుట్ అకార్డింగ్ టు ద discretion of the governor. The governors of India have similar powers and functions at the state level as the president of the India at the central level. So ఇది నేను చెప్పడం జరిగింది. సో అంటే ఏదైనా సరే ఒక పవర్ ఒకటి మనము ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒకటి అడుగు ముందుకేయాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతితోనే, గవర్నర్ యొక్క డిస్క్రిషన్తోనే వాళ్ళు అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. సో అందుకే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే ముందు గవర్నర్ గారే ఆ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తారు. అంటే ఆయనే ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. ఇన్ ద సేమ్ వే ఆ ముఖ్యమంత్రి కిందికి దిగిపోయే సమయంలో కూడా ఆ ముఖ్యమంత్రి తన యొక్క రాజీనామా లేఖను గవర్నర్కు అందించాల్సి ఉంటుంది. సో అప్పుడే గవర్నర్ యొక్క రూలింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చేంత వరకు కూడా. సో అది గవర్నర్ యొక్క ప్రాధాన్యత ఒక రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్, ప్రెసిడెంట్. సో నేను ఈ న్యూస్లో ఫస్ట్ గవర్నర్ గురించి చెప్పడం జరిగింది, ఫెడరలిజం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తాను అనమాట. నెక్స్ట్, ప్రెసిడెంట్ షీ
or he is the head of the state of the Republic of India. సో ఇండియాకే హెడ్ అన్నమాట. అండ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ. ఈ బిట్ చాలా చాలా ముఖ్యమండి. రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్లో అడిగారు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ ఇండియన్ కంట్రీ అంటే చాలా మంది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అని రాశారు. సో అది రాంగ్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో ఫస్ట్ సిటిజన్ అన్ని కనపడిన వెంటనే మీరు రాయాల్సింది ప్రెసిడెంట్ ఎవరు అని. సో ప్రెసిడెంట్నే మనము ఫస్ట్ సిటిజన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు 3 ఉన్నాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడికి కూడా సో హీ ఆర్ షీ, ప్రజెంట్ అయితే షీ కదా, సో షీ ఈజ్ ద సుప్రీం కమాండర్. అండ్ ముర్ము గారు ఆవిడ 15వ రాష్ట్రపతి ఇండియాకి సంబంధించి. అండ్ కరెంట్ ప్రెసిడెంట్ ఆమె ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె భారతదేశానికి సంబంధించిన 15వ రాష్ట్రపతి. సో ఆమె 25 జూలై 2022న ఆమె యొక్క బాధ్యతల్ని చేపట్టారనమాట. అండ్ ఇండియాకి సంబంధించి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. సో ఈ యొక్క రాష్ట్రపతి అన్నది ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, అంటే కేవలం ప్రజలు ఓట్ల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడరు. సో ప్రజల ఓట్లకు వీళ్ళకు సంబంధం ఉండదన్నమాట. అయితే ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. సో దే ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అనమాట. నెక్స్ట్ అయితే ఆర్టికల్ 53 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ డైరెక్ట్లీ ఆర్ బై సబార్డినేట్ అథారిటీ దో ఆల్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆర్ ఇన్ ప్రాక్టీస్. సో ఆర్టికల్ 53 ప్రకారం, ఆర్టికల్ 53 రాజ్యాంగం ప్రకారం మనకు ఏం చెప్తుంది అంటే, రాష్ట్రపతి తన యొక్క పవర్స్ అన్నిటినీ డైరెక్ట్గా కానీ అంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా ఆమె కింద ఉన్న పనిచేసే అథారిటీతో ఆమె పని చేయించవచ్చు. సో ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న పవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజెంట్ ప్రాక్టీస్లో ఉన్నాయి. అంటే మనకు ప్రైమ్ మినిస్టర్ కానీ మిగిలిన మినిస్టర్స్ కానీ వాళ్ళు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారనమాట. సో వన్స్ ఎగ్జిక్యూషన్ లో ఏదైనా డిఫరెన్స్ అనేది వాళ్ళ రాష్ట్రపతి గారికి కనపడితే దెన్ రాష్ట్రపతి గారే డైరెక్ట్గా ఆ యొక్క పవర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, సెకండ్ న్యూస్, బ్యాంక్స్ టు గివ్ హోమ్ లోన్స్ ఈవెన్ టు నాన్ సాలరీడ్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ హిస్టరీ. సో చాలా చాలా ముఖ్యమైన న్యూస్ ఇది. సో బ్యాంకులు ఇప్పటిదాకా ఎవరికైతే రెగ్యులర్గా శాలరీ అకౌంట్లో పడుతుందో, ఎవరికైతే ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటారో, సౌండ్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే హోమ్ లోన్స్ అన్నది ఇవ్వడం జరిగేది. బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే, నాన్ సాలరీడ్ వ్యక్తులకు కూడా, అంటే శాలరీ రెగ్యులర్గా ఇన్కమ్ లేని వారికి కూడా హోమ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే బేస్డ్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ హిస్టరీ. సో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి చూసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ ఇక్కడ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ నౌ డెవలపింగ్ ఏ సిమిలర్ product to provide home loans based on the digital footprints of the an individual. సో డిజిటల్ ఫుట్ప్రింట్స్ అంటే ఏంటంటే, సో వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో రెగ్యులర్గా వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ వస్తుందా లేదా అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. అండ్ the move would be beneficial for the individuals applying for home loans whose credit worthiness, అంటే ఒక లోన్ తీసుకున్న వెంటనే ఆ లోన్ని తిరిగి కట్టే సామర్థ్యం, తిరిగి కట్టే ఒక శక్తి ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు చూస్తారు. దాన్నే క్రెడిట్ వర్తినెస్ అంటారు. అంటే చెప్పాను కదా, ఒక లోన్ని బ్యాంక్ నుంచి తీసుకున్న వెంటనే ఆ లోన్ యొక్క ఇంట్రెస్ట్ కానీ, ఆ లోన్ యొక్క అసలు అంటే దాని యొక్క మెయిన్ అమౌంట్ కానీ, ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఆ వ్యక్తి కట్టగలడు అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. ఇదంతా వెరిఫై చేయడమే క్రెడిట్ వర్తినెస్. అది కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఆ వ్యక్తి నాన్ సాలరీడ్ వ్యక్తి అయినా కూడా లోన్స్ అనేది ఇష్యూ చేయబోతోంది ఇండియన్ బ్యాంక్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఎంఎస్ఎంఈ అనే వర్డ్ మనకు కనపడుతుంది. ఇన్ బడ్జెట్ 24-25 ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ దట్
public sector banks will build their in-house capability to assess MSME for credit అని చెప్పారు. అంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ కూడా కీలక పాత్ర పోషించబోతోంది. అండ్ ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ చూడండి. ద ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీనికి సంబంధించి ఒక మినిస్ట్రీ ఇండియన్ గవర్నమెంట్లో ఉంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఆ మినిస్ట్రీ పేరు ఏం పేరు అంటే జితన్ రామ్ మంజీ. జితన్ రామ్ మంజీ ఆయన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీకి యొక్క మినిస్టర్ అన్నమాట. ఇదేంటంటే అపెక్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఫర్ ద ఫార్ములేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ రిలేటింగ్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. అంటే ఒక ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటర్ప్రైజ్కి సర్టెన్ ఒక క్యాపిటల్ అమౌంట్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ క్యాపిటల్ అమౌంట్ ఇంతవరకు ఉంటే మైక్రో అని, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటే స్మాల్ అని, ఇది దాటితే మీడియం అని, ఇది కూడా దాటితే లార్జ్ అని అలా ఉంటుంది అనమాట. లార్జ్ ఎంటర్ప్రైజెస్ గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, కేవలం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావన ఉంది. ఆ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అండ్ వాటిని ఫామ్ చేయాలంటే కావాల్సింది ఏంటి, అండ్ ఇలాంటికి సంబంధించి మనం చర్చించడానికి ఒక అపెక్స్ ఎగ్జిక్యూటివ్ బాడీని ఫామ్ చేయడం జరిగింది. సో అదే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో దీనికి యొక్క మినిస్టర్ ఎవరు, జితన్ రామ్ మంజీ. సో ఇదేంటంటే ఈ యొక్క మినిస్ట్రీ అక్టోబర్ 1999లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే 2001లో దీన్ని స్ప్లిట్ చేశారు, అంటే దీన్ని విభజించారు. మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్. సో ఇంతకు ముందు 1999 కంటే ముందు మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్గా ఉండింది. ఇది కాస్త 2001 సెప్టెంబర్లో దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చూద్దాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటంటే మామూలుగా నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఏ బ్యాంక్స్లో అయితే 50% స్టేక్ అంటే ఏంటంటే ఆ బ్యాంక్ యొక్క క్యాపిటల్, ఆ బ్యాంక్ యొక్క మూలధనం ఏదైతే ఉంటుందో ఆ మూలధనంలో 50% కంటే ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే భారత కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ 50% కంటే ఎక్కువ మూలధనాన్ని ఆ బ్యాంకులో కలిగి ఉంటే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత్ర కానీ, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కానీ 50% కంటే ఎక్కువ ఆ మూలధనంలో వాళ్ళు కలిగి ఉంటే అలాంటి బ్యాంకుల్ని మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని పిలుస్తాం. ఇప్పుడు వీటిని గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వాళ్ళ యొక్క షేర్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనకు స్టాక్ ఎక్స్చేంజ్ చాలా ఉంటాయి. బిఎస్సి అని కానీ, లేదా ఎన్ఎస్సి అని కానీ, లేదా చాలా చాలా మెడ్రాస్కి సంబంధించి, వడోదరాకి సంబంధించి చాలా చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ పాపులర్ ఇవే బిఎస్సి, ఎన్ఎస్సి మోస్ట్ పాపులర్. దీంట్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక కొన్ని షేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అనుకోండి, కంపెనీ పేరు ఏ అనుకోండి, వెయిట్ క్లియర్గా రాస్తాను. ఓకే, ఒక కంపెనీ పేరు ఏ అనుకోండి. ఆ కంపెనీకి 1 lakh కావాలి తన బిజినెస్ని స్టార్ట్ చేయడానికి. 1 lakh చాలా చాలా అవసరం ఆ బిజినెస్ ముందుకు వెళ్ళడానికి. అయితే వాళ్ళ దగ్గర ఏం చేశారు అంటే, వాళ్ళ దగ్గర ఎంత ఉంది అంటే ఒక 60,000 రూపాయలు ఉన్నాయి. మిగిలిన అమౌంట్ ఎంత కావాలి, 40,000 రూపీస్ వాళ్ళకు అవసరం. 40K వాళ్ళకు అవసరం. ఏ అనే బిజినెస్
కంపెనీ ముందుకెళ్ళాలి అంటే 1 lakh అవసరం. ఆ 1 lakhలో 60,000 రూపాయలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ మిగిలిన 40,000 ఏంటంటే ఏం చేస్తారంటే 40,000ని ఒక్కొక్క షేరు 40 రూపాయల చొప్పున, లేదా ఒక షేరు 400 చొప్పున, లేదా ఒక షేరు 4,000 అప్పుడే కుదరదులే, అంటే స్టార్టింగే కుదరదు. సో ఒక షేరు 40 రూపీస్ చొప్పున లేదా 400 రూపీస్ చొప్పున వాళ్ళు షేర్స్ని డివైడ్ చేసి ఒక మార్కెట్లో పొందుపరుస్తారు. ఆ మార్కెట్లో పొందుపరిచే విధానమే లిస్టింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అని పిలుస్తారు. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవి ఇందాక చెప్పాను, బిఎస్సి, ఎన్ఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆ ప్రస్తావన కూడా ఈ యొక్క వీడియోలోనే ఉంది. నెక్స్ట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఏ కంపెనీ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఈ బిఎస్సి లేదా ఎన్ఈఎస్సి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇలా నేను నా కంపెనీ యొక్క కెపాసిటీ ఇది, సో నేను రిఫర్ చేస్తున్నాను, దయచేసి మీరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఈ కంపెనీ గురించి ప్రొఫైల్ అంతా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్, క్రెడిట్ వర్తీనెస్ కానీ, అండ్ ఈ కంపెనీకి ఉన్న అప్పులు ఏంటి, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేసి ఆన్లైన్లో పెడతారనమాట. సో కొనాలనుకున్న వాళ్ళు కొంతమంది ఈ 40 రూపీస్తో ఒక 20 షేర్లు, 30 షేర్లు అలా కొంటూ ఉంటారు. సో అలా 40,000 రూపీస్ కూడా వాళ్ళ చేతికి ఇలా షేర్స్ రూపకంగా వాళ్లకు అందుతాయి. ఈ మొత్తం అప్పుడు ఈ 1 lakh తో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట ఈ యొక్క లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ అనమాట. ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించి ఇప్పుడు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక మేజర్ అప్డేట్ అండి బ్యాంక్స్కి సంబంధించి రీసెంట్గా జరిగింది. రీసెంట్గా అంటే 5 years బ్యాక్. సో సీతారామన్ గారి వారి నేతృత్వంలోనే జరిగింది. ఇదేంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా అగైన్ వాళ్ళు మెర్జింగ్ చేశారనమాట. సో అలహాబాద్ వాజ్ మెర్జ్డ్ ఇంటూ ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ మెర్జ్ అయ్యింది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఓబీసీ ఈ రెండు కూడా మెర్జ్ అయ్యాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయ్యాయి. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయిందనమాట. సో ఇప్పటిదాకా మనకు ఇప్పుడు ఈ బ్యాంక్స్ చూస్తే ఈ యొక్క బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ ద పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇవన్నీ మనకు ప్రజెంట్ ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సోషల్ వెల్ఫేర్. సో ప్రజల యొక్క వెల్ఫేర్ అన్నదే వీటి లక్ష్యం, అంతేగాని ప్రాఫిట్ అన్నది సెకండరీ, ప్రైమరీ ఓన్లీ సోషల్ వెల్ఫేర్. ఓకే, సో నేను ఈ న్యూస్కి సంబంధించి ఎంఎస్ఎంఈ గురించి డిస్కస్ చేశాను, పిఎస్బి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేశాను, క్రెడిట్ వర్తీనెస్ గురించి మీతో చెప్పడం జరిగింది. సో సెకండ్ న్యూస్ కూడా మనకు పూర్తయింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. సో చార్ధామ్ పిల్గ్రిమ్స్ విల్ హ్యావ్ టు క్యారీ ట్రాష్ బ్యాగ్స్ ఇన్ వెహికల్స్. So Uttarakhand Chief Secretary Radha Rathore on Thursday instructed officials to ensure that pilgrims traveling on Chardham Yatra route carry trash bags in vehicles. So the Chardham temples of Gangotri, Yamunotri, Badrinath and Kedarnath are situated over 300 meters above the sea level and fall under an eco-sensitive zone. Yes, అందుకే నేను ఈ యొక్క ఆర్టికల్ని పిక్ చేసుకోవడం జరిగింది కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడానికి. సో చార్ధామ్ అంటే మనకు 4 ప్లేసెస్కి సంబంధించి ఉంటుంది. ఫస్ట్ది గంగోత్రి, సెకండ్ది యమునోత్రి, మూడవది బద్రీనాథ్, నాలుగవది కేదార్నాథ్. సో ఈ 4ని మనము చార్ధామ్ అని పిలుస్తాం. సో 4 మనము చూసి వస్తే సో చార్ధామ్ యాత్ర అని పిలిచడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చార్ధామ్ అనే ఒక వర్డ్ ముఖ్యం. దాంతో పాటుగా ఎకో సెన్సిటివ్ జోన్ అనేది కూడా మనకి ముఖ్యం. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఎకో సెన్సిటివ్తో పాటుగా ఉత్తరాఖండ్ పేరు వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ కూడా మనం చర్చించుకుందాం. ఎకో సెన్సిటివ్ జోన్ ఇక్కడ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2002-2016 ఈ ప్లాన్ ప్రకారంగా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్
Environment, Forest, Climate Changes stipulated that state governments should declare land falling within 10 kilometers of the boundaries of national parks, wildlife sanctuaries as a eco-fragile zone or a eco-sensitive zones. సో నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ వాటి యొక్క బౌండరీ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేషనల్ పార్క్ కానీ లేదా ఒక వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నేషనల్ పార్క్ అనుకుందాం. ఈ నేషనల్ పార్క్కు ఒక 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ ఆర్ ఎకో ఫ్రెజైల్ జోన్ అని పిలుస్తాము. సో ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎకో సెన్సిటివ్ జోన్ అనమాట. సో ఇది యాక్చువల్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్కి 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్లేస్ అంతా మనము ఎకో సెన్సిటివ్ జోన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా నిర్ధారించింది. ద బేసిక్ ఎయిమ్ ఈస్ టు రెగ్యులేట్ సర్టన్ యాక్టివిటీస్ అరౌండ్ ద నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి వేరే అంటే మనకు చెత్త లాంటివి వేయకుండా కొన్ని యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్కి సంబంధించి. సో ఇంతకుముందు దాన్ని ఉత్తరాంచల్ అని పిలిచేవారు ఈ స్టేట్ని. ఇది నార్థన్ ఇండియాలో ఒక స్టేట్. సో ఇక్కడ ఉంది ఉత్తరాఖండ్ మనకు ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకు కనబడుతుంది ఉత్తరాఖండ్. సో నార్థన్ ఇండియాలో ఉంటుంది ఇది. మనకు ఇండియాలో ఇలా వెరిఫై చేస్తే ఇది నార్త్లో ఉత్తరాఖండ్ ఉంటుంది. సో క్యాపిటల్ ఈజ్ డెహ్రాడూన్. జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి నైనిటల్. 13 జిల్లాలు ఉన్నాయి. సో మనకు గేంజెస్ గంగా మనకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ ట్రిబ్యూటరీ యమునా కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. అండ్ గంగోత్రి యమునోత్రి గ్లేషియర్స్ కూడా ఇంకొద్దులో ఉన్నాయన్నమాట. అండ్ 9th నవంబర్ 2000 సంవత్సరంలో ఈ స్టేట్ ఫామ్ అయింది. గవర్నర్ ఇస్ గుర్మీత్ సింగ్, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ దిగ్ధామి. సో నెక్స్ట్ మనకు ఈ మూడవ న్యూస్కి సంబంధించి కూడా మనం అన్ని విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 4వ న్యూస్కి వెళ్దాం. అగ్నివీర్స్ టు గెట్ కోటా ఇన్ పోలీస్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సేస్ ఎంపీ సీఎం. నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైక్స్ ఎయిడ్ ఫర్ కిన్ ఆఫ్ స్లెయిన్ డిఫెన్స్ పర్సోనెల్ ప్లెయిన్స్ జాబ్ కోటా ఫర్ అగ్నివీర్స్. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకరు మధ్యప్రదేశ్కి సంబంధించి, 2 మనకు ఉత్తరాఖండ్ సంబంధించి. ఈ 2 రాష్ట్రాల వాళ్ళు అధికారులు ఏం చెప్తున్నారు అంటే అగ్నివీర్స్కు మేము కొంత ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో 2 రాష్ట్రాలు వేరే కానీ ఇక్కడ మ్యాటర్ ఒకటే. సో అందుకే నేను పక్కనే పెట్టడం జరిగింది. సో ఏం చెప్తున్నా అంటే అగ్నివీర్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఒకరేం చెప్తున్నారు టు గెట్ కోటా ఇన్ పోలీస్. సో మేము మా రాష్ట్రంలో ఉన్న పోలీస్కి సంబంధించి మేము అగ్నివీర్స్కి ఒక కోటాను రిలీజ్ చేస్తామని చెప్పి మధ్యప్రదేశ్ వాళ్ళు చెప్తుంటే దెన్ మేము కొంత కోటా ఇచ్చి హైక్స్ ఇస్తామని చెప్పి మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు చెప్పడం జరుగుతుంది. ఇంతకీ అసలు అగ్నివీర్స్ అంటే ఏంటి అండ్ అగ్నివీర్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు చూద్దాం. అండ్ దీనికి సంబంధించిన 3వ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. పిఎం డిఫెన్స్ అగ్నిపథ్ స్కీమ్ ఆన్ యానివర్సరీ ఆఫ్ కార్గిల్ వార్. సో మనకు అగ్నివీర్ అనేది ఒకే రోజు 3 ఆర్టికల్స్లో కనపడింది. ఒకటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నోట్లో, 2 ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గారి నోట్లో, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి మాటల్లో. ఈ 3 మాటల్లో కూడా అగ్నిపథ్ అగ్నివీర్ అనే పదాలు వినపడ్డాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ముఖ్యంగా మనము ఈ ఆర్టికల్స్కి సంబంధించి డిస్కస్ చేయాల్సింది అగ్నివీర్ గురించి, కార్గిల్ వార్ గురించి, సో మధ్యప్రదేశ్ గురించి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి ఇందాకే నేను డిస్కస్ చేశాను. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ గురించి అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ సంబంధించి మధ్యప్రదేశ్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నివీర్ ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక నమస్కారం పెడుతున్నారు. ఇదేంటంటే కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. దానికి సంబంధించి ఒక ఈవెంట్ లాగా వాళ్ళు
ఒక ఈవెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ 25వ కార్గిల్ కార్గిల్ వార్ యానివర్సరీకి సంబంధించి ఆయన ఆ కార్గిల్ వార్లో మృతి చెందిన వీర సైనికులకు ఆయన తన నివాళుల్ని అర్పించడం జరిగిందనమాట. సో ఆ సందర్భంలోనే ఆయన అగ్నిపథ్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ని ఆయన సపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అగ్నివీర్ అంటే ఏంటి, కార్గిల్ వార్ అంటే, కార్గిల్ వార్కి సంబంధించి అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి మనం చూద్దాం. ఫస్ట్ అగ్నివీర్. అగ్నిపథ్ అనేది స్కీమ్ అన్నమాట. అగ్నివీర్ అనేది ఇందులో ఉన్న వ్యక్తుల్ని అగ్నివీర్స్ అంటారు. ఇప్పుడు చూద్దాం. దిస్ ఏ స్కీమ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 14th June 2022. జూన్ 14, 2022న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ అప్రూవ్ చేసింది. ఆ స్కీమ్ పేరే అగ్నిపథ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే సోల్జర్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ సోల్జర్స్ బిలో ద ర్యాంక్ ఆఫ్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్ టు ద 3 సర్వీసెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో 3 సర్వీసెస్ ఏవి, నేవీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 సర్వీసెస్లో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కొంతమంది సోల్జర్స్ని రిక్రూట్ చేసుకునే యొక్క స్కీమే అగ్నిపథ్ అన్నమాట. ఇది కేవలం 4 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ రిక్రూట్స్ని వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో హైర్ చేసుకునే పర్సోనెల్ అంటే ఆ వ్యక్తుల్ని ఏమంటాము అంటే అగ్నివీర్స్ అని పిలుస్తాము. ఓకే, ది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కార్గిల్ వార్. కార్గిల్ వార్ అంటే ఏంటంటే మనకు కార్గిల్ అనే ఒక విలేజ్, అది లడాఖ్లో ఉంటుంది. సో ఆ లడాఖ్లో ఉన్న కార్గిల్ అనే ప్రాంతంలో ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఒక యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధంనే మనము కార్గిల్ వార్ అని పిలుస్తాం. ఇది ఇండియాకు పాకిస్తాన్ మధ్య మే నుంచి జూలై 1999 మధ్య ఈ యొక్క యుద్ధం చోటు చేసుకుంది. సో దాదాపు 2 నెలల 3 వారాల 2 రోజుల పాటు ఈ యుద్ధం అనేది జరిగింది. అండ్ దీంట్లో ఆపరేషన్ విజయ్ అని, ఆపరేషన్ తల్వార్ అని, ఆపరేషన్ సఫేద్ సాగర్ అని, ఇలా 3 ఆపరేషన్స్ని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చి ఇండియా విజయం సాధించింది. సో ఇండియన్ రీగెయిన్స్ పొజిషన్ ఆఫ్ కార్గిల్. సో యాక్చువల్గా కార్గిల్లో పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. అందులో ఉన్న భారత సైనికుల్ని చాలా ఘోరంగా చంపేయడం జరిగింది. సో అప్పుడే ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది, వెంటనే కాల్పులు జరిపారు. అండ్ అక్కడి నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. సో అలా ఒక యుద్ధం అనేది మొదలైంది. సో ఫైనల్గా కార్గిల్ ప్లేస్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు సొంతం చేసుకొని అక్కడ మన ఫ్లాగ్ని ఎగిరడం జరిగింది. సో ఇదే మనకు కార్గిల్ విజయానికి గుర్తు అనమాట. ఆయన ఎగిరడం జరిగింది. సో అప్పుడు ఈ యొక్క యుద్ధం అన్నది అంతటితో ముగిసింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో నేను ఈ యొక్క 3 ఆర్టికల్స్లో కీన్గా అబ్జర్వ్ చేయలేదు. కీన్గా అబ్జర్వ్ చేయకపోవడం అంటే అవుట్లైన్ అయితే అదే అనమాట. మనము లైన్ బై లైన్ చెప్పాల్సిన అవసరం లేదు. అవుట్లైన్ వచ్చి మనకు అగ్నివీర్కి సంబంధించి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఆ అగ్నివీర్కి సంబంధించి నేను మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది, అవుట్లైన్ చెప్పడం జరిగింది. ఈ 3 ఆర్టికల్స్లో కూడా సేమ్ అగ్నిపథ్, అగ్నివీర్ గురించే డిస్కషన్ ఉంది. సో ఫస్ట్ నేను అగ్నివీర్ గురించి నేను మీతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్గిల్ వార్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ గురించి మీకు నేను డిస్కస్ చేస్తాను. సో మధ్యప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏరియా. 2000 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్ అనేది లార్జెస్ట్ స్టేట్గా ఉండింది. అయితే ఆ 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ అనే స్టేట్ ఈ యొక్క మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిందనమాట. సో మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంటే ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉందన్నమాట. సో అలా ఈ యొక్క రాష్ట్రం విడిపోయింది. సో ప్రజెంట్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఇస్ భోపాల్. చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. సో మనకు డైమండ్స్ ప్రకారంగా, కాపర్ పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంకి లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. సో డైమండ్స్ అండ్ కాపర్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇది మనకు ముఖ్యమైన అంశం. ఇంతటితో ఈ యొక్క న్యూస్ కూడా పూర్తయింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. రామనగర could now be called as a బెంగళూరు సౌత్. సో ద కర్ణాటక క్యాబినెట్ రీసెంట్గా ఒకటి అప్రూవ్ చేసింది. అదేంటంటే ఒక జిల్లా పేరుని మార్చిందనమాట. సో ద కర్ణాటక క్యాబినెట్ ఫ్రైడే
క్యాబినెట్ మీనింగ్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత మిగిలిన మంత్రులందరూ కలిసి ఆ గ్రూప్ని మనము క్యాబినెట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంటుంది, లేదా మనకు పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉంటుంది, లేదా మనకు రవాణా శాఖ కి సంబంధించిన రోడ్ మినిస్ట్రీ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాలి. నెక్స్ట్ హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. అలా ఒక రాష్ట్రానికి సంబంధించి రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి. అండ్ ఇది సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇలా ఉంటాయి. అన్ని మినిస్ట్రీస్ని కేవలం ఒకే వ్యక్తి సీఎం అనే వ్యక్తే మెయింటైన్ చేయడం అది కుదరదు. ఒకవేళ అలా చేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది. సో అందుకనే ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఒక 2-3 శాఖలు పెట్టుకొని మిగిలిన శాఖల్ని అగ్రికల్చర్ మినిస్ట్రీగా ఒకరిని, పంచాయతీ మినిస్టర్గా ఒకరిని, నేను రోడ్ మినిస్టర్ ఒకరిని, రెవెన్యూ మినిస్టర్గా ఒకరిని, అండ్ నెక్స్ట్ ఇలా ఒక్కొక్కరిని కేటాయిస్తారనమాట. సో అలా ముఖ్యమంత్రితో పాటుగా వీళ్ళందరూ కలిసి కూర్చునే ఒక మీటింగ్నే మనము క్యాబినెట్ మీటింగ్ అంటాము. సో ఆ గ్రూప్ని క్యాబినెట్ అని పిలుస్తాం అనమాట. సో వాళ్ళు రీసెంట్గా ఒకటి అప్రూవ్ చేశారు కర్ణాటకలో. ఆ అప్రూవ్ ఏంటి, రీనేమింగ్ ఆఫ్ రామ్నగర డిస్ట్రిక్ట్ టు బెంగళూరు సౌత్. సో రామనగర డిస్ట్రిక్ట్ని ఇక్కడ నుంచి మనము బెంగళూరు సౌత్గా మనము పిలవాల్సి ఉంటుంది. ఈ విషయము గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అప్రూవ్ చేసింది. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు రీనేమ్ రామనగర డిస్ట్రిక్ట్ యాజ్ అ బెంగళూరు సౌత్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద demand of people there. The revenue department will start the process. State law and parliamentary affairs minister and HK Patil said. So ఆయన ప్రజల కోరిక మేరకు రామనగర డిస్ట్రిక్ట్ని బెంగళూరు సౌత్గా మేము పేరుని మారుస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇక ఈ ఆర్టికల్ సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ మరియు బెంగళూరు. సో లెట్స్ గో టు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. మనకు కర్ణాటక గురించి ఆలోచిస్తే మనకు కర్ణాటక ఇక్కడ ఉంది. ఎస్, సదరన్ స్టేట్ అనమాట కర్ణాటక. యాక్చువల్గా 1 నవంబర్ 1956 మైసూర్ స్టేట్గా ఫామ్ అయింది. అయితే మనకు అది కర్ణాటకగా 1973లో అది రీనేమ్ చేశారు, అంటే పేరుని మార్చడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ ఈజ్ బెంగళూరు. అండ్ బెంగళూరు గురించి నేను చెప్తాను. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు బెంగళూరుని. సో ఇప్పటిదాకా నియర్లీ 1973 కంపెనీస్ బెంగళూరులో వాటి ఫంక్షన్స్ని నిర్వర్తించుకుంటున్నాయి. సో అందుకనే ఈ బెంగళూరుకి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుంది. అండ్ 1 నవంబర్ 1956 ఈ స్టేట్ ఫామ్ అయింది. చీఫ్ మినిస్టర్ థవర్ చంద్ గెహ్లాట్, గవర్నర్ సిద్ధారామయ్య. సారీ, ఇది రివర్స్లో రాశారు. సారీ ఎస్. సో చీఫ్ మినిస్టర్ ఇస్ సిద్ధారామయ్య, గవర్నర్ ఇస్ థవర్ చంద్ గెహ్లాట్. నెక్స్ట్ బెంగళూరు సిటీ గురించి, ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ పబ్లిసిటీ ఇన్ ఇండియా. అండ్ దాదాపు మోర్ దెన్ 88 మిలియన్ అంటే 80 లక్షల మంది పైగా ఈ యొక్క బెంగళూరులో జనాభా కలిగి ఉన్నారు. అండ్ వరల్డ్ పరంగా కూడా ఇది 27th లార్జెస్ట్ అనమాట. సో ప్రపంచ పరంగా ఇది 27వ లార్జెస్ట్ సిటీ, అండ్ ఇండియా పరంగా 3వ లార్జెస్ట్, అండ్ సౌత్ పరంగా మాత్రము ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ. దీనికి ఉన్న నిక్ నేమ్స్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అండ్ గార్డెన్ సిటీ. ఓకే, నెక్స్ట్. సో ఈ యొక్క ఆర్టికల్ కూడా మనకు డిస్కషన్ పరంగా పూర్తయింది. సో ఇందులో మనం గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ బెంగళూరు గురించి మనము డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనకు ఇండియా యుఎస్ సైన్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ కల్చరల్ హెరిటేజ్. సో ఇండియా అండ్ యుఎస్ సైన్డ్ ఏ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ aimed at enhancing cooperation to protect cultural heritage of both countries. సో రెండు దేశాల మధ్య కల్చరల్ హెరిటేజ్ని కాపాడడమే ఈ యొక్క ఇండియా యుఎస్ సైన్ చేసిన ఒక కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ యొక్క లక్ష్యం అన్నమాట. సో ఆ లక్ష్యంతోనే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ని వాళ్ళు సైన్ చేయడం జరిగింది. Cultural property agreements prevent illegal trade of cultural property and simplify the process by which looted and stolen antiquities may be returned to their country of origin. ఏదైతే ఇప్పటిదాకా
కొన్ని ఆస్తులు అంటే ఎప్పటినుంచో వస్తున్న మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడే ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కనుక ఎవరైనా సరే దొంగలించుంటే అవి కూడా మనకు వెనక్కు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది మనకు ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్, ఇండియా జాయిన్స్ ద ర్యాంక్స్ ఆఫ్ 29 ఎగ్జిస్టింగ్ యుఎస్ బైలేటరల్ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ పార్ట్నర్స్. సో యుఎస్ దాదాపు 29 దేశాలతో బైలేటరల్ కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్స్ని పాల్గొనింది. అండ్ ఆ 29లో ఇండియా కూడా ఇప్పుడు జాయిన్ అయ్యింది. ఈ ఆర్టికల్ సంబంధించి మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఇండియా యుఎస్ రిలేషన్షిప్. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ రాశారు, ఇదేంటంటే ఇండియా కల్చర్ ప్రాపర్టీ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బై యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఎరిక్ గార్సెట్టి. ఇక్కడ యుఎస్ అంబాసిడర్, యుఎస్ ఎంబసీ, అసలు ఈ పదాలు ఏంటి, అసలు అంబాసిడర్ అనే వాళ్ళు ఎందుకుంటారు, వై అండ్ అసలు వాళ్ళు ఎవరు ఎందుకుంటారు అనే అంశం గురించి, తర్వాత ఇండియన్ కంట్రీ గురించి, యుఎస్ కంట్రీ గురించి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ది ఇండియా యుఎస్ రిలేషన్షిప్. మనకు ఇండియా యుఎస్ ఎప్పటి నుంచి చాలా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న రెండు కంట్రీస్ అన్నమాట. అండ్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్తో కూడా వాళ్ళు సత్సంబంధాలని కలిగి ఉన్నారు. మనకు యుఎన్ కానీ, అండ్ G20 కానీ, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్ ఏషియన్ కానీ, ఏషియన్ రీజనల్ ఫోరంలో కానీ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, వరల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ. సో ఒకరికి ఏదైనా సరే అవసరం ఉంటే ఇంకొకరు వచ్చి వాళ్ళు ఇలా మేము వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పి ఒకరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఏదైనా అవసరం అనుకోండి, యుఎస్ సపోర్టివ్గా ఉంటుంది, యుఎస్కి ఏదైనా అవసరం అనుకోండి, ఇండియా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలా ఇంటర్నేషనల్గా ఉన్న రిలేషన్షిప్, ఇంటర్నేషనల్గా ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో కూడా వీళ్ళ రిలేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. అండ్ 2021లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా ఒక పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అయింది. 2 సంవత్సరాల పాటు అది కొనసాగింది అండ్ పర్మనెంట్ మెంబర్గా కొనసాగింది అనమాట. అంటే ఫస్ట్లో 2 సంవత్సరాల పాటు ఉండింది, ఇప్పుడు పర్మనెంట్ మెంబర్గా ఉంది. ఇది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్, India is also one of the 12 countries partnering with the US on the Indo-Pacific Economic Framework for Prosperity, IPEF అని ఉంది ఒకటి. సో దాంట్లో అది యుఎస్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కూడా పార్ట్నర్షిప్తో ఉన్న కేవలం 12 దేశాల్లో ఇండియా కూడా ఒకటి అనమాట. అదొకటి. మూడవది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, IORA అనే దాంట్లో కూడా USA ఈజ్ ఏ డైలాగ్ పార్ట్నర్. సో అంటే డైలాగ్ పార్ట్నర్గా యుఎస్ఏ కూడా ఉంది ఇండియాకి సంబంధించి, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి సంబంధించి. ఇది మూడవ ముఖ్యమైన అంశం. నాలుగవది, మనకు 2021లో యుఎస్ జాయిన్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ 2022 యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఏర్పరిచిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనకు యుఎస్ జాయిన్ అయింది. ఇన్ ద సేమ్ వే USAID, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో కూడా 2 దేశాలు సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నాయన్నమాట. ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్ అండి. అండ్ అంటే ఇండియా USA రిలేషన్స్ ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఈ యొక్క 5 పాయింట్స్ని కూడా మీరు ఎక్కడైనా సరే కోట్ చేయొచ్చు, లేదా మీరు ఒకసారి మీరు రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ యుఎస్ రిలేషన్షిప్ అయిపోయింది కదా. నెక్స్ట్, అంబాసిడర్ గురించి. ఇక్కడ ఏంటంటే ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, ఆల్మోస్ట్ ఒక IAS ఆఫీసరే ఉంటారు ఇక్కడ, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. ఆయన ఏం చేస్తారు అంటే ఫారిన్ క్యాపిటల్ ఆర్ ఫారిన్ కంట్రీలో ఆయన స్టేషన్డ్, ఆయన నివాసాన్ని ఉంటారు. ఆ నివాసాన్ని కూడా ఆ యొక్క దేశమే ఏర్పాటు చేస్తుంది. సో ద హోస్ట్ కంట్రీ టిపికల్లీ అలౌస్, ఫర్ ఎగ్జాంపుల్ USA అనుకోండి, USA ఇక్కడ మన ఇండియా మన ఇండియాలో ఉన్న ఒక IAS ఆఫీసర్ని
ఇండియన్ అంబాసిడర్ టు యుఎస్ఏ అంటారు. సో ఇండియా అంబాసిడర్ టు యుఎస్ఏ, యుఎస్ఏ నుంచి వచ్చిన అంబాసిడర్ని యుఎస్ఏ అంబాసిడర్ టు ఇండియా అంటారు. ఇప్పుడు ఇక్కడ న్యూస్ చూడండి. సైన్డ్ బై యుఎస్ అంబాసిడర్ టు ఇండియా అన్నారు ఇక్కడ. అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి యుఎస్కి సంబంధించిన అంబాసిడర్ ఇండియాలో ఉంటున్నాడు అనమాట. ఓకే. ఏ అంటే ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అంబాసిడర్ టు అంటే ఇండియా ఒక 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 రిప్రజెంటేటివ్ని యుఎస్ఏకి పంపిస్తుంది. సో ఆ వ్యక్తి అక్కడే ఉంటారు. అక్కడే ఉండి ఇండియన్స్ ఎలా ఉంది, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఆయన అబ్జర్వ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ రెగ్యులేట్ చేస్తుంటారు. సో అన్ అంబాసిడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ దే ఆర్ ఫ్రమ్ టు నెగోషియేట్ అండ్ disseminate information in order to keep peace and establish relationships with other states. This attempt was employed in the effort to maintain peaceful relations with the nations and make alliances during the difficult times అన్నమాట. సో అంటే ఇండియా ఒక రిప్రజెంటేటివ్ని యుఎస్కి పంపిస్తుంది. ఆ వ్యక్తి అక్కడే నివాసం ఏర్పరుచుకుంటాడు. సో యుఎస్ఏ గవర్నమెంటే అతనికి నివాసాన్ని ఏర్పరుస్తుంది. సో ఆ వ్యక్తి అక్కడే ఉండి యుఎస్ఏకు ఇండియాకు మధ్య సమస్యలు రాకుండా అండ్ వచ్చినా కూడా వాటిని ఆ, ఎలా అధిగమించాలి అనే విషయం మీద అక్కడ అధికారులతో మాట్లాడడం కానీ, సో ఇలా ఒక శాంతికి సంబంధించిన ఆ, ఒక శాంతి సిచ్యువేషన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఆ యొక్క అంబాసిడర్. సో ఇలా ఇండియన్ అంబాసిడర్స్ ఆల్మోస్ట్ చాలా చాలా కంట్రీస్లో, రష్యాలో ఒకరు, యుఎస్ఏలో ఒకరు, నెక్స్ట్ యూకేలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు, నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఒకరు, అలా ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ అంబాసిడర్స్ అన్న వాళ్ళు ఉంటారనమాట. ఇన్ ద సేమ్ వే యుఎస్ఏకి సంబంధించి, రష్యాకి సంబంధించి ప్రతి ఒక్క అంబాసిడర్ కూడా ఇండియాలో వచ్చి ఇండియన్ గవర్నమెంట్ యొక్క వాళ్ళు వాళ్ళ నివాసం ఏర్పరిస్తే ఆ నివాసంలో వాళ్ళు ఇండియాలో వచ్చి ఉంటారు. సో అలా రెండు దేశాల మధ్య సంబంధాలు మంచిగా ఉండడానికి ఈ అంబాసిడర్ల వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా. మనం ఈ ఆర్టికల్ సంబంధించి ఫస్ట్ ఇండియా యుఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అంబాసిడర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ ఏంటంటే the host country typically allows the ambassador control of a specific territory called as a embassy. ఒక ఎంబసీని అంటే ఒక ప్లేస్ ఇస్తుంది, ఒక ఆఫీస్ ఇస్తుంది. ఆ ఆఫీస్ని ఆ యొక్క అంబాసిడరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించిందని చెప్పాను కదా, ఈ వ్యక్తి ఇక్కడ ఒక ఆఫీస్ని ఏర్పరచుకుంటాడు. ఆ ఆఫీస్ కూడా యుఎస్ఏని ఏర్పాటు చేస్తుంది. ఈ ఆఫీస్ పేరు ఇండియన్ ఎంబసీ. ఇన్ ద సేమ్ వే యుఎస్ఏ ఒక వ్యక్తిని ఇక్కడ పంపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పరచుకుంటారు. ఈ ఆఫీస్ పేరు యుఎస్ ఎంబసీ. సో అలా అంటారనమాట. నెక్స్ట్ మనము రిలేషన్షిప్ అయిపోయింది, అంబాసిడర్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా గురించి, యుఎస్ఏ గురించి ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇండియా, సో సౌత్ ఏషియాలో ఒక కంట్రీ ఇండియా అండ్ మోస్ట్ పాపులస్ అండ్ 7th లార్జెస్ట్ బై ఏరియా. సో పాపులేషన్ పరంగా నంబర్ 1, ఏరియా పరంగా 7th లార్జెస్ట్ అనమాట. క్యాపిటల్ ఈజ్ న్యూఢిల్లీ అండ్ కరెన్సీ ఇండియన్ రూపీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి మనకు హిందీ అనమాట. 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ ఇండియాకు వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మనకు వరల్డ్ మ్యాప్లో ఇండియా ఇక్కడ ఉంది, యుఎస్ ఇక్కడ ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. క్యాపిటల్ ఈజ్ వాషింగ్టన్ DC. 50 స్టేట్స్ ఉన్నాయి అండ్ ఇది పాపులేషన్ పరంగా 3వ లార్జెస్ట్ అండ్ ఏరియా పరంగా కూడా 3వ లార్జెస్ట్ అనమాట. అండ్ ప్రెసిడెంట్ జో బైడెన్. అది కొద్ది నెలల్లోనే అండ్ ఐ థింక్ 3-4 monthsలోనే ఈ యొక్క అధ్యక్ష ఎన్నికలు అన్నది జరుగుతుంది అమెరికాలో. సో కమలా హ్యారిస్ తర్వాత రీసెంట్గా అటాక్ జరిగిన ఆయన మీద వాళ్ళిద్దరు కలిసి ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు.
నెక్స్ట్ important article, Royal Burial Mounds of Assam now on UNESCO World Heritage List. So the Charadio modems, a 700-year-old mound burial system of Ahom dynasty from Assam, were added to the UNESCO World Heritage List on Friday, so making them the 43rd property from India to be included in the prestigious index. Index అంటే ఆ యొక్క లిస్ట్ అన్నమాట. ఆ లిస్ట్ అన్నమాట. ఆ ప్రెస్టీజియస్ అంటే అదే ఆ యొక్క లిస్ట్ లో ఇండియాకి సంబంధించి 43వ ప్రాపర్టీ చేరింది. ఆ 43rd ప్రాపర్టీ ఏది? చెరైడియో మోడెమ్స్. ఇది 700 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది మనకు అస్సాంలో ఉంటుంది. దీన్ని యునెస్కో వాళ్ళు గుర్తించి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో దీన్ని జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది యునెస్కో గురించి ముఖ్యమైన అంశాలు అండ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ గురించి ముఖ్యమైన అంశాలు, ఇండియాలో ఎన్ని ఉన్నాయి వాటి గురించి, నెక్స్ట్ అస్సాం గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఎస్, ఫస్ట్ యునెస్కో. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకు 16 నవంబర్ 1945లో ఫామ్ అయింది, 78 ఇయర్స్ ఎగో నియర్లీ. అండ్ ఇది యుఎన్కి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీ అన్నమాట. మనకు యుఎన్లో స్పెషలైజ్ చేసిన ఏజెన్సీస్ చాలా చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముందు క్రితమే ఒకసారి నేను చెప్పడం జరిగింది. సో ఎఫ్ఏఓ కానీ, ఐసిఏఓ, ఐఎల్ఓ, ఐఎంఓ అండ్ ఐఎంఎఫ్ కానీ, సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, సో డబ్ల్యూఐపిఓ కానీ, అండ్ డబ్ల్యూఎంఓ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కానీ, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, సో ఇవన్నీ కూడా యుఎన్ సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. అందులో ఈ యొక్క యునెస్కో ఒకటి. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. అండ్ డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే. ఇందులో మొత్తం 194 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. ఇక యునెస్కో అయిపోయింది. సెకండ్ పాయింట్, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటంటే మనకు ఈ కింద ఇమేజ్లో చూడండి. ఈ ఇమేజ్ ఏంటంటే ఒక స్థలాన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా వాళ్ళు గనక యాక్సెప్ట్ చేస్తే ఆ స్థలంలో వాళ్ళు ఇలాంటి ఒక ఇమేజ్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు, లేదా పోస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ద ల్యాండ్ మార్క్స్ అండ్ ఏరియాస్ విత్ లీగల్ ప్రొటెక్షన్ బై అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడ్మినిస్టర్డ్ బై ద యునెస్కో ఫర్ హ్యావింగ్ కల్చరల్, హిస్టారికల్, సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్. The sites are judged to contain cultural and natural heritage around the world considered to be of outstanding value to humanity. అవి కల్చర్ పరంగా, నేచర్ పరంగా కొంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉండాలి. అండ్ అలాంటివి మనకు మన యొక్క మానవాళికి ఒక వాల్యూని తీసుకొని వస్తాయి కనుక అలాంటి వాటిని లీగల్గా ప్రొటెక్ట్ చేయడమే ఈ యొక్క యునెస్కో ఉద్దేశం అన్నమాట. అవి ఏవి అంటే అవి ఏవైనా కావచ్చు. హిస్టారికల్ స్ట్రక్చర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, సిటీస్ కానీ, లేదా డెజర్ట్స్ కానీ, అడవులు కానీ, ఐలాండ్స్ కానీ, లేక్స్, మాన్యుమెంట్స్, మౌంటైన్స్, విల్డర్నెస్ ఏరియాస్ ఏవైనా సరే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. ఇది వాళ్ళ ఈ యునెస్కో యొక్క సింబల్ అన్నమాట. ఆ సింబల్ అక్కడ ఉంది అంటే యునెస్కో వాళ్ళు ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క ప్లేస్ని, లేదా ఈ యొక్క మాన్యుమెంట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు అని ఒక మీనింగ్ వస్తుందన్నమాట. సో అలా మనము ఫస్ట్ సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడండి. ఇండియాలో మొత్తం ఇప్పుడు ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్లో మేకింగ్ దెమ్ 43 అన్నారు కదా, ఆ 43 అంటే ఇప్పుడు చూద్దాం. ఎస్, కల్చరల్ పరంగా ఇండియాలో 35 ఉన్నాయి. అండ్ న్యాచురల్ పరంగా 7 ఉన్నాయి. మిక్స్డ్ వచ్చి మనకు
ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. సో కల్చర్ పరంగా 35 ఉన్నాయి, న్యాచురల్గా 7 ఉన్నాయి. తర్వాత మిక్స్డ్ అంటే ఇందులో కల్చర్ ఉంటుంది, నేచర్ కూడా ఉంటుంది. ఒక్కటి ఏంటి అంటే కాంగ్చంద్జోంగా నేషనల్ పార్క్ 2016లో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో దీన్ని గుర్తించింది. సో నెక్స్ట్ ముఖ్యమైన అంశం, ఓకే, నెక్స్ట్ ఈ ముఖ్యమైన అంశం చూడండి, గవర్నమెంట్ ఆన్ ట్రాక్ టు రెడ్యూస్ ఫిస్కల్ డెఫిసిట్. ఇక్కడ ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే refers to the amount by which government's spending exceeds its revenue in a given fiscal year. అంటే గవర్నమెంట్ తన యొక్క ఆదాయానికి మించి ఖర్చు పెడితే ఆ యొక్క స్థితిని ఫిజికల్ డెఫిసిట్ అని పిలుస్తాం. ఐఎమ్ అగైన్ రిపీటింగ్, గవర్నమెంట్ తన ఆదాయానికి మించి ఖర్చు పెడితే ఆ ఖర్చుని ఫిజికల్ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. లీడింగ్ టు ఇంక్రీజ్డ్ బారోయింగ్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ డెట్. అప్పు పెరిగిపోవడమే కాకుండా, అంటే ఇంక్రీజ్డ్ బారోయింగ్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ డెట్, అప్పు ఒక చోట సమకూరుతుంది కానీ అప్పు పెరుగుతుంది అనమాట. లీడింగ్ టు, దీని ద్వారా ఏం జరుగుతుందంటే లీడింగ్ టు ఇంక్రీజ్డ్ బారోయింగ్, అప్పు పెరిగిపోతుంది. ఇట్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ బారోయింగ్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్ to meet its spending obligations when its expenses surpass its income. అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెన్సెస్ అధికంగా ఉంటే ఆ సిచ్యువేషన్ని ఫిజికల్ డెఫిసిట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే ఆ సిచ్యువేషన్ని ఫిజికల్ డెఫిసిట్ అని పిలుస్తాం. Accumulated fiscal deficits contribute a country's overall public debt burden. సో ఆ యొక్క దేశానికి సంబంధించి అప్పు బర్డన్ ఏదైతే, అంటే డెట్ బర్డన్ ఏదైతే ఉంటుందో అది సూచిక ఏంటి అంటే ఫిజికల్ డెఫిసిట్. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు అని లెక్క, అంతేనా? ఇప్పుడు న్యూస్ చూద్దాం. గవర్నమెంట్ ఆన్ ట్రాక్ టు రెడ్యూస్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆ అప్పుల్ని తగ్గించే పనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పడింది. పాయింట్స్ చూడండి. ఫిచ్ రేటింగ్స్ ఆన్ ఫ్రైడే ఎక్స్క్లూడెడ్ confidence over the center's ability to achieve its enhanced fiscal deficit reduction goal of 4.9% of the GDP this year and below 4.5% of GDP in FY26 and financial year 2026, but noted that post-election budget did not provide clarity on the medium term targets. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2020 అంటే ఈ సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ అన్నది 4.9% ఇండియన్ గవర్నమెంట్ కుదించుకుంటుంది, అంత శాతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గిస్తుంది అని ఫిచ్ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడింది. అది మాత్రమే కాకుండా FY26 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 వచ్చే సంవత్సరానికి ఆ 4.9% 4.5%గా ఉంటుంది. ఈ 4.5% ఏంటి అసలు? జీడిపి. అసలు జీడిపి అంటే ఏంటి చూడండి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇదేంటంటే ఇండియాలో అయిన ఫినిష్డ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ అవి విత్ ఇన్ ఏ కంట్రీ ప్రొడ్యూస్ అయి ఉండాలి, కంట్రీ బార్డర్స్ ప్రొడ్యూస్ అయి ఉండాలి ఇన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్. వీటికి సంబంధించిన మార్కెట్ వాల్యూ అది జీడిపి అంటారు. సో ఆ జీడిపికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ అండి అది. ఈ జీడిపిలో 4.9% ఉండింది, 4.5%కి రెడ్యూస్ అవుతుందని ఇక్కడ ఫిచ్ రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అయితే
ఎలక్షన్ అయిపోయినాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన బడ్జెట్లో దీనికి సంబంధించిన ఎటువంటి క్లారిటీ కూడా లేదు అని చెప్తున్నారు. అంటే మీడియం టార్గెట్స్, మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఇంతవరకు వెళ్ళాలి, మళ్ళీ ఇంతవరకు వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళాలి, అగైన్ రీచ్ అవ్వాలి. సో ఇలా మీడియం గోల్స్ కూడా ఆ బడ్జెట్లో పొందుపరచలేదు అని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ చూడండి, పబ్లిక్ ఫైనాన్స్ మెట్రిక్స్ రిమైన్స్ ఏ వీక్నెస్ ఇన్ ఇండియాస్ క్రెడిట్ ప్రొఫైల్. ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్, ఇంట్రెస్ట్ టు రెవెన్యూ, డెట్ రేషియోస్ ఆర్ స్టిల్ హై కంపేర్డ్ విత్ ద బీబీబీ కేటగిరీ పీర్స్. మరి బీబీబీ కేటగిరీ పీర్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇదేంటంటే ఓకే, ఇదే ఇక్కడ రాశాను. ఓకే, మనకు ఈ యొక్క స్నాప్ షాట్ ఏంది అంటే ఫిచ్ రేటింగ్స్ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసిన ఒక ఇమేజ్ అన్నమాట ఇది. దీంట్లో ట్రిపుల్ ఏఏ, ఏ, ట్రిపుల్ బి, బీబీ, బి, ట్రిపుల్ సి, సిసి, సి, ఆర్డి అండ్ డి, ఈ అన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో ఫిచ్ రేటింగ్ సంస్థ ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చిన రేటింగ్ ఏది అంటే ట్రిపుల్ బి. ఆ ట్రిపుల్ బి కేటగిరీని ఇదన్నమాట. సో ఈ ట్రిపుల్ బి కేటగిరీ ఏంటి అంటే గుడ్ క్రెడిట్ క్వాలిటీ. ఇక్కడ చూడండి, ఇట్ ఇండికేట్స్ దట్ ఎక్స్ప్రెషన్స్ or a default risk are currently low. The capacity of payment of financial commitments is considered adequate, but adverse business or economic conditions are more likely to impair this capacity. అయితే ఇప్పటికైతే మాత్రము వాళ్ళు మనం ఏదైనా అప్పు ఇస్తే ఆ అప్పు ఎగ్గొడతారు అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు తిరిగి కట్టగలిగే కెపాసిటీ ఇప్పటికైతే ఉంది, కానీ వాళ్లకు దగ్గరున్న ఫైనాన్స్ కూడా సమృద్ధిగానే ఉంది. కానీ ఎకనామిక్ కండిషన్స్ అంటే వాస్తవ పరిస్థితులు, అంటే వాస్తవ ఎకనామిక్ పరిస్థితులు, అంటే మనకు ఫైనాన్షియల్గా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క కెపాసిటీని, ఆ కెపాసిటీ ఏం కెపాసిటీ, వాళ్ళు తీసుకున్న అప్పుని తిరిగి కట్టే కెపాసిటీ ఉంటుంది కదా, ఆ కెపాసిటీని ఇంపైర్ చేసేది. అంటే వాళ్ళు తిరిగి కట్టే పరిస్థితి లేకపోయే అవకాశం ఉంది ఆ కండిషన్స్ వల్ల అనేది బీబీబీ రేటింగ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పటికైతే బాగానే ఉంది, బట్ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్లో ఇండియా ఉంది అని ఇక్కడ ఫిచ్ అభిప్రాయపడింది. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. ఇది బీబీబీ కేటగిరీ. సో జీడిపి గురించి చెప్పాను, ఫిజికల్ డెఫిసిట్, బీబీబీ కేటగిరీ మూడు మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, సజెస్ట్ ఏ కంపెనీ ఆర్ గవర్నమెంట్ హ్యాస్ అన్ అడిక్వేట్ బట్ నాట్ ఓవర్లీ స్ట్రాంగ్ అబిలిటీ టు మీట్ ఇట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. అంటే అడిక్వేట్గా ఎంత కావాలో అంత ఉంది, కానీ స్ట్రాంగ్గా లేదు. అంటే ఇంకో మనకి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేదు అనే విధంగా అయితే లేదని చెప్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ డిఫాల్ట్ రిస్క్, అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న అప్పుని వాళ్ళు వెనక్కు ఇవ్వరు అనేది అయితే లేదు. ఆర్ కరెంట్లీ లో, ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు, మనం తీసుకున్న అప్పుని మనము వెనక్కు కట్టగలుగుతాం, కానీ ఫ్యూచర్లో మాత్రము కట్టడం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ని, అంటే తీసుకునే అప్పుని రెడ్యూస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, లంక టు ఎలెక్ట్ న్యూ ప్రెస్ ఆన్ సెప్టెంబర్ 21. అంటే కొత్త ప్రెసిడెంట్ని శ్రీలంక ఎన్నుకోబోతోంది సెప్టెంబర్ 21న. ఆ రోజు అక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ యొక్క ఆర్టికల్లో శ్రీలంకకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సో శ్రీలంక క్యాపిటల్ ఇస్ కొలంబో, ఇది ఒక ఐలాండ్ కంట్రీ అన్నమాట. సో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి మనకు సిన్హాలా, అంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, బట్ మెయిన్ లాంగ్వేజ్ వచ్చి మనకు సిన్హాలా. ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే, ప్రైమ్ మినిస్టర్ దినేష్ గుణవర్ధన, కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ఓకే, నెక్స్ట్. ఓకే, 1 సెకండ్. ఫైన్. ఓకే, ఒకటి కవర్ అయిందో లేదో చూసాను. ఓకే, కవర్ అయింది. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్,
సో ఈ న్యూస్లో ఇంతకు మించి ఏం లేదండి. సో లంక ఒక న్యూ ప్రెసిడెంట్ని ఎన్నుకోబోతోంది. సెప్టెంబర్ 21న ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ శ్రీలంక గురించి ముఖ్యమైన అంశాలు కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, నిఫ్టీ 50 హిట్స్ ఆల్ టైమ్ హై, సెన్సెక్స్ సర్జెస్ 1233 పాయింట్స్. ఇక్కడ నిఫ్టీ 50, సెన్సెక్స్, పాయింట్స్, ఈ మూడు కూడా మనము డిస్కస్ చేయాల్సి ఉంది. నిఫ్టీ 50 అంటే ఇక్కడ ఏంటంటే నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై అంటే ఇప్పటిదాకా అంత ఎత్తుకి ఎప్పుడు చేరుకోలేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, సెన్సెక్స్ సర్జెస్ 1233 పాయింట్స్. సర్జ్ అంటే ముందుకెళ్ళడం. 1233 పాయింట్లు ముందుకెళ్ళింది సెన్సెక్స్. ఈ రెండు మీనింగ్స్ అన్నమాట. ఇప్పుడు అసలు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, పాయింట్స్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను ఒక ఆర్టికల్లో భాగంగా. నిఫ్టీ అంటే ఎన్ఎస్సి అని చెప్పడం జరిగింది, సెన్సెక్స్ బిఎస్సి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దాం కీన్గా. నిఫ్టీ అంటే ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ప్రముఖమైన 50 కంపెనీల లిస్ట్ ఉంటుంది. ఆ 50 కంపెనీల లిస్ట్ ఏంటంటే ఆ 50 కంపెనీలు కూడా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నమాట. ఆ 50 కంపెనీల లిస్ట్ ఉన్న ఎక్స్చేంజ్ పేరే నిఫ్టీ 50 అంటారు. సో నిఫ్టీ స్టాండ్స్ ఫర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50. ఇందాక చెప్పాం కదా ఎన్ఎస్సి అని, ఎన్ఎస్ఈ. సో ఇది నిఫ్టీ 50. ఈ నిఫ్టీ 50లో కేవలం ఆ 50 కంపెనీలకు సంబంధించి మా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో నిఫ్టీ 50 కాకుండా ఓన్లీ నిఫ్టీ పరంగా చూస్తే మిగిలిన కంపెనీస్ కూడా లిస్ట్ కూడా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఏ అనే ఒక కంపెనీ ఉంటుంది, 1 lakh అవసరం ఉంటుంది, 60,000 ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిగిలిన 40,000 కూడా వాళ్ళు షేర్స్ ద్వారా సేకరించాల్సి ఉంటుందని చెప్పాను కదా. అలాంటి కంపెనీస్ అవి చాలా పాపులర్ కంపెనీస్ కాదు కదా. ఇందాక నేను చెప్పిన ఏ అనే కంపెనీ, అలాంటి కంపెనీస్ నార్మల్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారు. బట్ పెద్ద కంపెనీస్ మాత్రము 50లో కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. స్కోర్ బోర్డ్ ఫర్ ఇండియాస్ స్టాక్ మార్కెట్. ఇది 1996లో లాంచ్ అయింది. సో 50 కంపెనీల లిస్ట్ని ఇందులో పొందుపరుస్తారు, ఆ యొక్క పర్ఫార్మెన్స్ని. ఇది నిఫ్టీ 50కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెన్సెక్స్ అంటే ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద ఇండెక్స్ అన్నమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే కొన్ని చాలా చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. సో యాక్చువల్లీ నేను ఒక ఇమేజ్ పెట్టుంటే బాగుండేది, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. 1, 2, 3 అలా వరుస కంపెనీస్ అన్నీ ఉంటాయి. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నెక్స్ట్ విప్రో టెక్నాలజీస్, ఇలా దండి కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రోజుని ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ నియర్లీ 3,000 రూపాయల ప్లస్ ఉంది. అంటే మీరు ఒక షేర్ రిలయన్స్లో కొనాలి అంటే 3,000 రూపాయల దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఈవెన్ మీరు చాలా చాలా ఇప్పుడు వచ్చాయి మనకు, అంటే యాప్స్ వచ్చాయి, ఆ యాప్స్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ చాలా వెరిఫై చేసుకొని డిమాట్ అకౌంట్ ఉండాలి. దాన్ని డి మెటీరియలైజేషన్ అకౌంట్ అని పిలుస్తారు. ఆ అకౌంట్ ద్వారా మనము షేర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఆ అకౌంట్ ద్వారా మనం 3,000 రూపాయలు పై కడితే ఒక రిలయన్స్ షేర్ అనేది వస్తుంది. సో ఒక షేర్ 2,000 షేర్తో పెద్దగా లాభం ఉండదు. అట్లీస్ట్ ఒక 100 షేర్స్ అన్న మనము ఒక కంపెనీకి సంబంధించి మనం కొంటే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. సో అలా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క లిస్ట్నే మనం ఇండెక్స్ అని పిలుస్తాం. అలా సెన్సెక్స్కి సంబంధించి ఉంటుంది, నిఫ్టీకి సంబంధించి కూడా ఉంటుంది అనమాట. ఈ రెండే చాలా చాలా పాపులర్. అండ్ వడోదరాకి సంబంధించి ఉంది, మెడ్రాస్కి సంబంధించి ఒక ఇండెక్స్ ఉంది. బట్ అవి పెద్ద పాపులర్ కాదు, బట్ ఈ రెండు చాలా చాలా పాపులర్. ఇక ఇందులో పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ ఏంటంటే ఇట్స్ అంటే నార్మల్గా అంటే న్యూమరికల్ అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 3,000 అని చెప్పి, ఈ 3,000 అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నము 3:30 వరకు మాత్రమే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. శని ఆది పూర్తిగా సెలవు ఉంటుంది అన్నమాట. నార్మల్ సెలవుస్ కూడా ఉంటాయి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 3,000 రూపాయలతో సోమవారము రిలయన్స్ షేర్ స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఈ 3,000 నుంచి 3,100 రూపాయలకి
ఆ షేర్ పెరిగింది అనుకున్నాం. ఈ రూ. 100 పెరిగింది కదా! ఈ రూ. 100ని 100 పాయింట్లుగా వాళ్ళు చెప్తారు. సో, అంటే రిలయన్స్ 100 పాయింట్స్ పెరిగింది అని చెప్తారనమాట. సో, అది అంటే ఒక న్యూమరికల్ వాల్యూ ఇండికేట్స్ ద చేంజ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ప్రైస్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టాక్. సో, అంటే ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్ ఉంటుంది కదా! ఈ స్టాక్‌ని 3100కు పెరిగింది. ఈ 100 పాయింట్లు పెరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్స్ టు ట్రాక్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అండ్ ద ఇండివిడ్యువల్ స్టాక్స్. సో, ఎంత పాయింట్స్ పెరిగిందనేది కూడా చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనకు ఈ యొక్క ఆర్టికల్‌కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు చూడండి కీ బెంచ్ మార్క్ స్టాక్ ఇండిసెస్ on Friday gained about 1.7% following heavy buying in infrastructure, IT and pharma stocks. సో ఐటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫార్మా కానీ స్టాక్స్లో కూడా చాలా ఎక్కువ మంది కొనుక్కున్నారంట. అండ్ బీఎస్సీ సెన్సెక్స్ గెయిన్డ్ 1.62% ఆర్ 1293 పాయింట్స్. రీసెంట్గా సెన్సెక్స్ మనకు 80,000 మార్క్ టచ్ అయింది అని చెప్పి వైరల్ అయింది ఒక న్యూస్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక 1200 పాయింట్లు పెరిగింది. ఇప్పుడు ఐ థింక్ 81,000 పైన ఉందన్నమాట ఇప్పుడు ప్రెజెంట్. సో 81,333 పాయింట్స్ దగ్గర ఉంది. ఇట్ ఇస్ ఏ ఆల్ టైమ్ హై లెవెల్. ఆ తర్వాత నిఫ్టీ గురించి రోస్ టు 1.76% ఫర్ 429 పాయింట్లు పెరిగింది. ఇది 24,834 పాయింట్ దగ్గర ఉంది. ఇది కూడా ఆల్ టైమ్ హై. అయితే ఇప్పటిదాకా ఎక్కువ అమౌంట్ని గెయిన్ చేసుకున్న సంస్థలు ఏవి అంటే భారతీయ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, తర్వాత జేఎస్డబ్ల్యూ అండ్ ఇన్ఫోసిస్. ఈ 5 సంస్థలు టాప్ సెన్సెక్స్ గెయినర్స్ అనమాట. నెక్స్ట్ ఈ 3 కూడా నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. ఫారెక్స్ రిజర్వ్స్ జంప్ బై $4 బిలియన్ టు ఏ న్యూ హై. ఇక్కడ ఒక పాయింట్, ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫారెక్స్ రిజర్వ్స్ ఏంటంటే వీటిని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్గా మనము పిలుస్తాం. ఇవేంటంటే ఇదొక ఆస్తులు ఆర్ అసెట్స్ దట్ ఆర్ హెల్డ్ బై ఎ నేషన్స్ సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఏ మానిటరీ అథారిటీ. సో ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని వాళ్ళ దగ్గర అలాగే అట్టి పెట్టుకుంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ హెల్డ్ ఇన్ రిజర్వ్స్ కరెన్సీస్ యూజువల్లీ ఇన్ యుఎస్ డాలర్స్ అండ్ లెసర్ టు ఏ డిగ్రీ ద యూరో, జపనీస్ ఎన్ అండ్ పౌండ్. సో నార్మల్గా యుఎస్ డాలర్స్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇవేంటంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్ కానీ, గోల్డ్ కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కానీ, రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇవన్నీ మనకు ఫారిన్ రిజర్వ్స్గా ఉంటాయి. ఇవేం చేస్తారంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిచ్యువేషను బాగాలేనప్పుడు, చాలా లో కేటగిరీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో యూజ్ చేసుకుంటుంది. అండ్ వీటిని ఫారిన్ రిజర్వ్స్ అని పిలుస్తాము. ఇప్పుడు దీనికి సంబంధించిందంటే ఇండియా దాదాపు $4 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కువ అయ్యాయి. అండ్ ఇవి న్యూ హై, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు అంత కాలేదు. సర్పాసింగ్ ద ఆల్ టైమ్ హై లెవెల్ ఆఫ్ అచీవ్డ్ లాస్ట్ వీక్, ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ జంప్డ్ బై $4 బిలియన్ టు $670.9 బిలియన్ ఫర్ ద 7 days ended July 19th. సో $4 బిలియన్ ఇంక్రీజ్ అయ్యి $670.9 బిలియన్ గా ప్రజెంట్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఉన్నాయి ఇన్ యుఎస్ డాలర్స్. ఇది మనకు ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే, సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫుల్ ఫామ్. హెడ్ క్వార్టర్స్ ఇస్ ముంబై, ఇండియా. April 1, 1935 ఎస్టాబ్లిష్ అయింది. గవర్నర్ ఇస్ ద శక్తికాంత దాస్. ఇది బ్యాంకర్స్ బ్యాంక్ అని పిలుస్తారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ దిస్ ఈస్ ద సీల్ అండ్ ఎంబ్లెమ్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఈరోజు, లెట్ ద గేమ్స్ బిగిన్. ఈరోజు నుంచి ఒలింపిక్స్ అన్నది మొదలవుతున్నాయి. అండ్ ఈరోజు యొక్క సేన్ నది మీద బోట్లో ఇండియా యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ వాళ్ళు ఇలా ప్రయాణిస్తున్నారు. దాని యొక్క ఇమేజ్ ఇది. ఇట్స్ అ గ్రేట్, అంటే చాలా చూడడానికి చాలా చాలా బాగుంది. సో దీంట్లో మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాల్సింది, ఒలింపిక్స్ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ ఎలా, అంటే ఆ వర్డ్ ఏంటి అసలు, తర్వాత ఇప్పటిదాకా ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది. అంటే ఇప్పటిదాకా ఇండియా అంటే 2024లో కాదు,
ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ 2024 ఒలింపిక్స్కి సంబంధించిన డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వెన్యూ నెక్స్ట్ ఇప్పటిదాకా ఒలింపిక్స్ చరిత్రలో ఏ కంట్రీ హయ్యెస్ట్ మెడల్స్ని గెలుచుకుంది తర్వాత ఈ సంవత్సరం ఇండియా స్క్వాడ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ 5 పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ముఖ్యం ఇప్పుడు చూద్దాం సో ఒలింపిక్స్ వర్డ్ విషయానికి వస్తే లాంగ్ ఎగో అంటే ఇక్కడ నేను ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నాకు పర్ఫెక్ట్గా డేట్ అన్న ఇయర్ అన్నది నాకు లభ్యం కాలేదు సో ఒలింపియా అనే వర్డ్ నుంచి వచ్చింది ఈ ఒక ఒలింపియా అనే వర్డ్ ఒక ప్రదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కొన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ని నిర్వహించేవాళ్ళు ఆ ఒలింపియా అనేది గ్రామం పేరు అనమాట ఒలింపియా అనే గ్రామంలో 4 సంవత్సరాలకు ఒకసారి కొన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ని నిర్వహించేవాళ్ళు సో అలా అది ఒలింపిక్స్గా వాడుక భాషలోకి రావడం జరిగింది ఈ ఒలింపిక్స్కి యొక్క మోటో ఏంటి స్విఫ్టర్ హయ్యర్ అండ్ స్ట్రాంగర్ చాలా చాలా ముఖ్యం నెక్స్ట్ ఇప్పటిదాకా ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే 35 మెడల్స్ని గెలుచుకుంది అందులో 10 గోల్డ్ ఉన్నాయి 9 సిల్వర్ 16 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఇండియా పర్ఫార్మెన్స్ ఇది తర్వాత ఇండియా యొక్క గ్రూపు మొత్తం 117 మంది ఇండియా నుంచి ప్యారిస్కి ఒలింపిక్స్లో పార్టిసిపేషన్కు వెళ్ళడం జరిగింది సో ఈసారి ఎలాగైనా సరే డబుల్ డిజిట్ అంటే 10 కంటే ఎక్కువ మెడల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ భారత ప్రజలు కూడా వాళ్ళ నుంచి ఈ 117 మంది నుంచి అథ్లెట్స్ నుంచి ఆశిస్తున్నారు తర్వాత 2024 ఒలింపిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ లొకేషన్ ప్యారిస్లో జరుగుతోంది ఈ ప్యారిస్ మనకు ఫ్రాన్స్ దేశంలో ఉంది ప్యారిస్ ఇస్ ద సిటీ ఫ్రాన్స్ ఇస్ ద కంట్రీ అండ్ మొత్తం 206 నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి 329 ఈవెంట్స్ జరుగుతాయి 32 స్పోర్ట్స్ అన్నమాట 32 క్రీడల్లో 329 ఈవెంట్స్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్ అంటే రన్నింగ్ ఈవెంట్ అంటే ఏంటంటే రన్నింగ్లో 100 మీటర్లు ఉంటుంది 200 మీటర్లు ఉంటుంది 500 మీటర్లు ఉంటుంది అలా ఉంటాయి సో ఈ మూడింటిని ఈవెంట్స్ అంటారు దీన్ని స్పోర్ట్స్ అంటారు అలా 32 స్పోర్ట్స్లో 329 ఈవెంట్స్ ఇందులో వాళ్ళు నిర్వహిస్తారు ఇది ఒక ఒలింపిక్స్ ఓపెనింగ్ 26 జూలై 2024 క్లోజింగ్ వచ్చి మనకు 11 ఆగస్టు 2024 ఉండబోతుంది సో అండ్ ఇక్కడ ఎక్కువ మెడల్స్ గెలుచుకున్న కంట్రీ యుఎస్ అన్నమాట ఇప్పటిదాకా 1179 మెడల్స్ని గెలుచుకుంది అకార్డింగ్ టు ద ఒలింపిక్ ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను సేకరించాను అండ్ ఫాలోయింగ్ ద సోవియట్ యూనియన్ 473 గోల్డ్ మెడల్స్ అండ్ జర్మనీ టేక్స్ ద థర్డ్ విత్ ద 342 గోల్డ్ మెడల్స్ అన్నమాట సో నెక్స్ట్ చూడండి ఓకే ఇదే ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది సో 85 బోట్స్ పెరేడ్ నిన్న నిర్వహించడం జరిగింది 6 కిలోమీటర్ల పాటు ఆ పెరేడ్ కొనసాగింది దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు 3,20,000 మంది వచ్చారనమాట అండ్ 2,000 మంది ఆర్టిస్టులు పర్ఫామ్ చేశారు సో ఇండియా దాదాపు ఈరోజు షూటింగ్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ హాకీ ఆర్చరీ అండ్ రోయింగ్లో ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం సో ఇండియా వ్యూ ఫైండర్ ఈ రోజు జరుగుతున్నది షూటింగ్ హాకీ టెన్నిస్ బాక్సింగ్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్లో ఇండియా స్టార్ట్ చేయబోతుంది ఈరోజు 9 గంటలకు పూల్ బిలో ఇండియా న్యూజిలాండ్తో హాకీలో పాల్గొనబోతోంది అనమాట అండ్ టెన్నిస్లో కూడా రోహన్ బోపన్న అండ్ టేబుల్ టెన్నిస్లో ఎక్స్పీరియన్స్ హర్మిత్ దేశాయ్ అండ్ ఇక్కడ బాక్సింగ్లో మనకు ప్రీతి పవార్ స్టార్ట్ చేయబోతున్నారు షూటింగ్లో కూడా అండ్ ఈ యొక్క జిందాల్ అర్జున్ బాబుతా అండ్ 11 వలా రివన్ సందీప్ సింగ్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు సో వీళ్ళలో ఎంతమందికి మెడల్ వస్తుంది అనేది చూద్దాం సో ఇవి నేను ఈ రోజుకి సంబంధించి నేను సేకరించిన ముఖ్యమైన అంశాలు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్